2993 స్కూల్లో ఒక్క స్టూడెంట్ కూడా లేడు. దేశవ్యాప్తంగా 2024-25 గురించే మాట్లాడుతున్నా. 5000 స్కూల్స్ మూతపడ్డాయి. స్టూడెంట్స్ లేని స్కూల్లో మాత్రం 20,187 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. అదేంటి, గవర్నమెంట్ అయితే టీచర్స్ని రిక్రూట్ చేసింది, కానీ స్టూడెంట్స్ లేకపోతే అది గవర్నమెంట్ వైఫల్యం ఎట్లయితుంది అని అంటారా? అయితే ఇది కూడా చూడండి. దేశవ్యాప్తంగా 33 లక్షల మంది స్టూడెంట్స్ ఒకే టీచర్ ఉన్న స్కూల్లో చదువుతున్నారు. ఈ తరహా స్కూల్ ఉన్న రాష్ట్రాల్లో నెంబర్ 1 పశ్చిమ బెంగాల్, అయితే నెంబర్ 2 తెలంగాణ. ఇది మన తెలంగాణకు విద్యా వ్యవస్థ మీద ఉన్న కమిట్మెంట్. 10 ఏళ్ళు కేసీఆర్ విద్యా వ్యవస్థని మొత్తం నీరు గారిస్తే దాన్ని సక్సెస్ఫుల్గా జాగ్రత్తగా ముందుకు రేవంత్ రెడ్డి తీసుకుపోతుండు. దేశంలోనే 2nd ప్లేస్ మనది. పశ్చిమ బెంగాల్లో స్టూడెంట్స్ లేని స్కూళ్ళు 3812 ఉంటే అందులో 17,965 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. తెలంగాణలో స్టూడెంట్స్ లేని స్కూళ్ళు 2245 ఉంటే అందులో 1016 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల్లో మన విద్యా వ్యవస్థని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వీర్యం చేస్తూ, ఇది విన్నాక ప్రభుత్వాలు విద్యా వ్యవస్థకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని మీకేమనిపిస్తుంది? కమెంట్ చేయండి. మోర్ అప్డేట్స్, డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.